తప్పకుండా ఫాలో చేసి తెచ్చు అది చేస్తుంటారు. కాకుండా మనం వాళ్ళకి అవసరం లేకపోయినా పోయి ఎడ్యుకేట్ చేస్తున్నామా లేదా? ప్రెగ్నెంట్ లేడీస్ పోయి చెప్తున్నారా? ఎక్కడన్నా మిస్ అవుతున్నారా? చాలా మంది పిల్లలు స్కూల్కు పోకుండా, ప్రైవేట్ స్కూల్స్కు పోకుండా అంగన్వాడీ అత్త వస్తుందా లేదా భర్త వస్తాడా అనేది కూడా రీసెంట్ గా 2-3 డేస్ బ్యాక్ వచ్చింది. దానిలో ఐరన్ రాష్ట్ర గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్లు పడుతున్న చిన్న చిన్న ఇబ్బందులు తీర్చుకుంటూ వచ్చే దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా సపరేట్ మొబైల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. దీంతో ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ యాప్స్ ఉన్నాయో, పోషన్ ట్రాకర్ అని, బాల సంజీవిని యాప్స్, ఇవన్నీ వీళ్ళ ద్వారా ఎవరైతే లబ్ధాలు ఉన్నారో వాళ్ళ రిజిస్ట్రేషన్ జరగడం, వాళ్ళందరికీ కూడా ఫేస్ రికగ్నైజేషన్ స్కీమ్ కింద డిస్ట్రిబ్యూషన్ చేయడం, మొత్తం అన్ని చేయడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీలోనే కమలాపురం కాన్స్టిట్యున్సీ దగ్గర 401 మొబైల్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇంకా అంటే ఒక్కరు కూడా పెండింగ్ లేకుండా 100%కి 384 మంది అంగన్వాడీ టీచర్స్కి, హెల్పర్స్కి కాకుండా సూపర్వైజర్లకి 14 మందికి, 15 మందికి, అలాగే మిగతా 2 బీపీసీ వాళ్ళకి అందరికి కూడా జరిగి 401 మొబైల్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కూడా జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.